హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక వచనం ఇలా ఉంది. సమయంలో ఆ వచనాన్ని చదువుకుందా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రతి ఒక్క వివాహ పత్రికలు చాలా ఘనంగా వేసేటువంటి ఒక మాట ఉంది. ఆ 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను మార్పు నిష్కళంకమైనదిగాను ఉండవలెను. ప్రార్థన ఆయన సోదరుడు జాకోబు, సోదరుడు యోల ఆయన యొక్క పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా జతపరచుకోవడానికి ముందుగా 2 నిమిషాలు ఈ మాటలు అందిస్తానికి ఈ పక్షంగా నిలబడి ఉండగా మీరే మనతో మాట్లాడమని ఒక ప్రాంతాల నుంచి ఆయన కావాలి నుంచి వచ్చిన సంజీవాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే మమ్మల్ని కారులో క్షేమంగా తీసుకొచ్చిన ఒంగోలు చూసిన తమ్ముడు రాయేష్ పట్ల కూడా స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ నిర్మాణం జరుగుతున్న కార్యక్రమంలో ఈ మహిమకరంగా జరిగించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో